ప్రభు ఈ రాత్రి నీ పక్షమున పోరాడబోతున్నాడు. సైతాను తీసుకొచ్చిన యుద్ధములను నా దేవుడు నీ ద్వారా జయించబోతున్నాడు. నీకు వ్యతిరేకంగా నియమించబడిన ప్రతి ఆయుధాన్ని నా దేవుడు లయపరచబోతున్నాడు. సైతాను తలపెట్టిన అపాయము నుండి, ఆపద నుండి నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. నీ పక్షమున నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. నీ ప్రజల పక్షముగా యుద్ధమును చేసిన దేవా, నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నీ ప్రజల పక్షముగా యుద్ధమును చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయపడవలసిన అవసరం లేదు సహోదరి. అగ్నిలో పడవే శత్రువు ఏం చేసినా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా నామం బలమైంది. ఎంతో బలమైంది. అవును తండ్రి, ఎంతో బలమైనది. బలమైనది, ఎంతో బలమైనది నీ నామము. యెహోవా నీ నామము. సైతాను శోధనలు తీసుకురాని, సైతాను ఎన్ని కష్టాలైనా తీసుకురాని, శ్రమలు అనేటటువంటి కోణిలో నిన్ను వేసి బిగించని, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య అనేటటువంటి వాటి ద్వారా సైతాను నిన్ను ఒకవేళ భయపెడుతున్నట్లయితే విను, నా దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. ఆయన హస్తమే నిన్ను రక్షించబోతుంది. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించేది హస్తము. ఈ రాత్రి మన దేవుడు రక్షించబోతున్నాడు. ప్రార్థించిన మన ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. రక్షించేది హస్తము. ఎందుకంటే ఆయన నామం బహు బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శిలను బంధించారు, చెరసాల్లో వేసే ప్రయత్నం చేశారు. సంఘమా వినో, మన సంఘమునకు వ్యతిరేకంగా సైతాను పొంచి ఉంచిన ప్రతి ఆపదను, అపాయమును మన ప్రార్థన ద్వారా దేవుడు నాశనం చేయబోతున్నాడు. మన ప్రార్థనల వలన మన సంఘానికి క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. మన ప్రార్థనల వలన మన సంఘము స్థాపించడానికి రాజమార్గాన్ని తెరవబోతున్నాడు. మన ప్రార్థనల వలన మన సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రగిలించబోతున్నాడు. మన ప్రార్థనల వలన మున్నెన్నడూ రక్షింపబడనన్ని ఆత్మలు మన సంఘము ద్వారా రక్షింపబడబోతున్నాయి. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి
చెరసాలలో వేయగా పాటలతో ప్రార్థించగా చెరసాల ప్రాంతాలయ్యే బద్దలు కొట్టు నాయనా పాటలతో ప్రార్థించగా చెరసాల ప్రాంతాలయ్యే యెహోవా నీ నామం యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి లోకానికి వచ్చాడు. తన కుమారుణ్ణి నీ కోసం నా కోసం దారిపోశాడు. ఆ కుమారుడి లోకానికి వచ్చి నీకు నాకు ప్రకటించింది వాక్యం. ఆ వాక్యానికి లోకానికి ప్రకటించమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. మనల్ని రక్షించిన వాక్యమే లోకాన్ని రక్షిస్తుంది కనుక ఆ వాక్యాన్ని మనం ప్రకటించాలి. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని మానవులరి రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి యేసయ్యా ప్రతి అవసరము తీర్చు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది.